గురువుగారు, భగవద్గీతలో విశ్వరూప దర్శనం యొక్క ప్రత్యేకత ఏమిటి? అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపం చూసి ఎందుకు భయపడ్డాడు? ప్రాథమిక దశలో భగవద్గీతలో ప్రారంభంగా మొట్టమొదటి అధ్యాయాన్ని అర్జున విషాద యోగం అన్నారు. అంటే అర్జునుడు ఏం చేశాడు? ఏదో యుద్ధం చేద్దామని ఆర్భాటం చేసి శంఖం ఊదేశాడు, చంపేస్తాను పొడి చేస్తాను అన్నాడు. తీరా వెళ్ళేటప్పటికి పరీక్ష ఫీజు కట్టిన తర్వాత హాల్ టికెట్ ఇచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు ఎట్లా చకితుడవుతాడో, అంటే ఒక రకమైనటువంటి మనస్సు సంకలితమైంది. అంటే ఎదురుగా చూసేటప్పటికి తాను ఎవరితో యుద్ధం చేయాలో అంతకుముందు తెలుసు. అక్కడ భీష్ముడు, ద్రోణుడు, బంధువులు, రాజబంధువులు అందరూ ఉన్నారని తెలుసు, చిన్న పెద్ద అంతా ఉన్నారు. అది ముందు తెలిసినప్పటికి కూడా, అంటే ఉదాహరణకి టెక్స్ట్ బుక్లో సిలబస్ అంతా చదివినప్పటికీ, సిలబస్ అంతా ఎదుర్కోవాలని తెలిసినప్పటికి కూడా పరీక్షకు వెళ్ళేవాడు ఎట్లా బెదిరిపోతాడో, ఒక్కసారి తాతగారిని, గురువుని, వాడిని వీడిని చూసేటప్పటికి మనసు చలితమైంది. అట్లా ఏమైందంటే, ఎప్పుడైతే మనసు అధైర్యపడిపోయి తాను విషాదంలోకి వెళ్ళిపోయాడు. ఆ విషాదం నుంచి బయటికి తీసుకురావడానికి సాంఖ్యయోగం చెప్పాడు, ఆ తర్వాత కర్మయోగం చెప్పాడు, జ్ఞానయోగం, భక్తి యోగం అన్నీ చెప్పిన తర్వాత ఇతనిలో ఆ మొత్తము అన్నీ చెప్పి ఒక మాట చెప్పాడు. ఏమన్నా అంటే, పిచ్చివాడా, నేనేదో యుద్ధం చేస్తున్నాను, నేను చంపుతున్నాను, వాడు చస్తున్నాడని చెప్పడం ఏమిటి? నువ్వు చంపేది నువ్వు కాదు, చచ్చేది వాడు కాదు. ఎవడి కర్మ ప్రకారం వాడు అనుభవిస్తాడు. నువ్వు చంపినా చంపకపోయినా, నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా ఇక్కడ మిగిలేవాడు ఒక్కడు కూడా లేడు. సృష్టి స్థితిలయాలన్నీ నా చేతిలో ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి కౌరవ సైన్యంలో కానీ, నీలో కానీ, ఎక్కడైనా సరే అంతా ఉన్నది నేనే సర్వాత్మన వ్యాపించి ఉన్నాను కనుక నువ్వు ఇప్పుడు యుద్ధరంగంలో చూసే ఎవ్వడు కూడా మిగలడు. వీళ్ళని నేను అప్పుడే లిస్టులో పెట్టేశాను కనుక నువ్వు చంపకపోయినా ఇక్కడ మిగిలేవాడు ఎవడు లేవు. ఇప్పుడు నువ్వు పారిపోతే నీకు అపవాదు రావడమే, పిరికివాడు అనుకుంటారే కానీ నువ్వు మంచివాడివి, చంపాలనుకోవట్లేదు, జీవహింస ప్రమాదం నువ్వు వెనక వెళ్ళావని అనుకోవటం లేదు. నువ్వు అసమర్థుడు అని లోకంలో అంటుంది. ఇంకా ఏం చెప్పారంటే, నువ్వు పేదవాడివి అని అంటారు, అసమర్థుడి అంటారయ్యా. అసమర్థుడు అనిపించుకోవద్దు కనుక కర్తవ్యం దైవమా, నువ్వు కర్తవ్యం చెయ్యి అని, కురు కర్మ చెయ్యి, నీ డ్యూటీ నువ్వు చెయ్యి. నువ్వు వీరక్షత్రియ వంశంలో జన్మించిన వాడు యుద్ధం చెయ్యాలి. యుద్ధము ద్వారా మాత్రమే నువ్వు లోకరక్షణ చెయ్యాలి కనుక నువ్వు చేస్తున్న పని తప్పు కాదు. చంపేది నువ్వు కాదు, చచ్చేది వాడు కాదు. వాడిలో ఉండేటువంటి ఆ శరీరమే పోతోంది కానీ జీవుడు పోవటం లేదు. జీవుడు శాశ్వతంగా ఉంటాడు కనుక ఒకడు చస్తున్నాడని కానీ, ఒకడు చంపుతాడని కానీ, ఒకడు మళ్ళీ పుడతాడని కానీ ఈ విచారణ నీకు అవసరం లేదు. ఎప్పుడు ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ప్రకృతిలో ప్రస్తుతంలో వ్యవహరించాలి తప్పించి భూతం మీద, భవిష్యత్తు మీద ఆలోచించకూడదు. నీ పని నువ్వు చేయమని చెప్పి అనేక యోగాలు చెప్పారు. ఈ కర్మయోగంలో కూడా కర్మ, జ్ఞాన, భక్తి యోగాలన్నీ చెప్పిన తర్వాత అతన్ని పరిపూర్ణుని చేయడానికి ఇంకా ఏదైనా సందేహం ఉంటే, నువ్వెవడివిరా, నువ్వు కూడా నాలో ఒక భాగమని చెబుతూ అక్కడ ఉండేటువంటి సమస్తమైనటువంటి శత్రువులు, చివరికి అర్జునుడు కూడా తన శరీరంలో భాగంగా చూపించడానికి విశ్వరూపం చూపించాడు. అంటే విశ్వరూప ప్రదర్శన సందర్భంలో పరమాత్మ చూపించినటువంటి అనేక ముఖాలలో అగ్నిదేవుడు ఉన్నాడు, వరుణదేవుడు ఉన్నాడు, మృత్యుదేవత ఉన్నాడు, యమధర్మరాజు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, నారదుడు ఉన్నాడు, సప్తఋషులు ఉన్నారు. అట్లా సమస్త బ్రహ్మాండము కూడా నాలో నుంచే వచ్చింది, నువ్వు కూడా నాలో భాగమేరా బాబు, కనుక నీ చేత నేను చేయిస్తున్నాను, ఆ కీర్తి ప్రతిష్టలు నీకు తెప్పించడానికి నేను చేస్తున్నానని అతనిలో ఉండేటువంటి అనుమానాన్ని పూర్తిగా తెంచివేయడానికి, నేను చేస్తున్నాననేటువంటి అహంకార మమకారాల్ని పోగొట్టడానికి, ఇదంతా కూడా నాదే, నీదేమీ లేదు అని చెప్పడానికి, నమ్మకం కలిగించడానికి విశ్వరూపం చూపించారు. తీరా అంత విశ్వరూపం చూపిస్తే అర్జునుడు అన్నిటికీ సిద్ధపడినటువంటి వాడు, పరిపూర్ణుడుగా అయిపోయిన వాడు ఆ పరమాత్మలో ఉండేటువంటి దివ్య రూపాలను చూసి, సమస్త బ్రహ్మాండం ఒకచోట సమాహారంగా పరమాత్మలో ఉండడం చూసి, అయ్యా ఈ రూపం నేను చూసి భయపడుతున్నాను, నువ్వు నా ఎదురుగా కృష్ణుడిగా యథార్థంగా కనపడు అని ప్రార్థించాడు. అంటే అర్థం ఏంటంటే, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఈ సమస్త సృష్టి కూడా చిన్నగా అనిపిస్తుంది కనుక అంత విశ్వరూపంలో తాను పిపీలికంగా భావన చేస్తూ తనదేమీ లేదు, అక్కడ ఎదురుగా ఉండే శత్రువులు కూడా తన ప్రమేయంతో జరగడం లేదు అని చెప్పి తాను నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అన్నారు. విశ్వరూపం చూపించడానికి ముందు అన్నమాట ఏంటంటే, నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. ఓ సవ్యసాచి అర్జున, నువ్వు నామకే వాస్తవగాడిరా, నీదేమీ లేదు, నువ్వు నిమిత్త మాత్రం. నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా ఇక్కడ జరిగేది అదే. కానీ ఈ యుద్ధంలో విజయుడు అనేటువంటి మాట నీకు రావాలి అని నేను తపన పడుతున్నాను, నా తపనని సార్థకం చేయమని ఆ విశ్వరూపం చూపించడంలో సమస్త బ్రహ్మాండము నేనే, నిన్న, రేపు, ఈరోజు అనేటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాతీతంగా, లోకాతీతంగా, భావాతీతంగా, అచించుడు అనంతుడయి నేనున్నాను అని చెప్పడానికి
సమస్తము తానే అని చెప్పడానికి విశ్వరూపం ద్వారా, విశ్వమే తానుగా రూపం ధరించాడు కనుక అది విశ్వరూపం. అంటే సమస్త బ్రహ్మాండము తానే, తనకి అవతల లేదు, భగవంతుడి కంటే అవతల ఇంకోటి లేదు, తురీయమైనటువంటిది భగవంతుడే అని చెప్పడానికి ఈ విశ్వరూప సందర్శనం అనేటువంటి యోగము, ఇది కూడా ఒక యోగమే. ఆ యోగం చూపించి పరమాత్మ అర్జునుడిని ధన్యత చేశాడు. ఇదే రూపాన్ని ఎక్కడో కూర్చున్న గుటిరాజు అనేటువంటి ధృతరాష్ట్రుడు కూడా చూడగలిగాడు. ఇది విశ్వరూప సందర్శనం. అంటే మనలో ఉండే అజ్ఞానం పోగొట్టడానికి ఉపయోగించేటువంటి సాధనం ఇది. భగవంతుడు చిన్నప్పుడు యశోదాదేవికి చూపించాడు, రాయబార సందర్భంలో కౌరవ సభలో చూపించాడు, మళ్ళీ ఇక్కడ యుద్ధభూమిలో అర్జునుడికి చూపించి ధన్యుడిని చేశాడు. ఇది విశ్వరూప సందర్శనం.